అన్నట్టు సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారంలో పోటీకి దిగిన అభ్యర్థులు ఎన్నో ముచ్చట్లు చెప్పారు కదా. నన్ను సర్పంచ్గా చేస్తే గిట్ల చేస్తా గట్ల చేస్తా, ఊరి రాతనే మారుతా, కొండ మీద కోతిని తెత్తా, ఊర్లో ఉన్న కోతులను అవతలకు పంపుతా అని మస్తు ప్రచారాలు చేశారు. అయితే గెలిచినాక కథ ఎట్లుండో మీకు కూడా ఎక్కై ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం గట్ల కాదులా. ప్రచారంలా ఏదైతే చెప్పిర్రో గెలిచిన తెల్లారి సందే పని చురువు చేసిరు. చూడురి మీరే. ఆగోగో కోతులు కోతులు చూడు ఎట్లురుకుతున్నాయో, ఆ వాటిని మత్మిర్చి ఇక ఊళ్ళకెళ్ళి జాగదోలిరు. అయితే సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్టుకూర్లనుల్లా బీఆర్ఎస్ తరఫున సర్పంచ్గా నిలబడ్డ విజయమ్మ నన్ను గెలిపితే ఊర్ల కోతుల బాధ లేకుండా చేస్తా అని ఊరి జనానికి మాటిచ్చింది. ఇక జనం కూడా ఆమెను గెలిపించారు. సర్పంచ్ గానే అయింది. అయితే సర్పంచ్ అయిన 2 రోజే ఇచ్చిన మాట తీర్చే పని పెట్టుకున్నదోలా విజయమ్మ. ఊరికిచ్చిన మాట ప్రకారం ఇక కోతుల బాధ లేకుండా చేసింది. సూర్యాపేట జిల్లా నుంచి కోతులను ఉపాయంతోని తోలుకపోయేటోళ్లను పట్టుకొచ్చి వాళ్ళతోని కోతులను పట్టించి అడవుల దిక్కు పంపింది. 2 వద్దులనే 113 కోతులను పట్టుకున్నారు వీళ్ళు. 113 కోతులు ఈ ఒక్క ఊర్లోనే ఉన్నాయంటే పాపం ఈ ఊరి జనాలు వీటితోని ఎంత అవస్థ పడుతురు కావచ్చు, ఎంత తల్లాడిండు కావచ్చు కదా. అందుకే ఈ కోతులు సర్పంచ్ అభ్యర్థిగా ఎవరిని గెలిపియాలో డిసైడ్ చేసినాయి. ఇక గెలిచిన విజయమనే కోతులను ఊర్లో లేకుండా చేస్తాంది. శభాష్ అనూరి మరి.